అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నరేష్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి దాంట్లో కూడా అంతరాయంగా నిన్నటి వీడియో చేయలేకపోయాం, ఇప్పుడు చేసాం. అయితే లాస్ట్లో ఒక 2 న్యూస్ ఉన్నప్పుడు కరెంట్ పోవడం జరిగింది. అనివార్య కారణం వల్ల ఇంకొక 2 న్యూస్ ఈరోజు న్యూస్లో కవర్ చేస్తాం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే ఈరోజు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది. ఖరీఫ్ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు బంధు పథకం అమలుకు ఈ నెల 28 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు గౌరవ సీఎం సార్ ప్రకటించడం జరిగింది. ఈ రైతు బంధు ద్వారా ఎకరంకి 5,000 అనేది కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 8వ విడత ఇప్పుడు ఇవ్వబోయేది. గత 7 మరియు 8 మొత్తం 8 విడతల్లో రైతు బంధు ద్వారా రైతులకు అందిన పెట్టుబడి సహాయం, ఇది ఒక రకంగా పెట్టుబడి సహాయం ఎంత అంటే 50,447 కోట్లు. అలాగే ఇంకొక తెలంగాణకు సంబంధించిన న్యూస్ రావడం జరిగింది. సైక్యాప్స్ ఐటీ అప్లికేషన్లో మన పోలీస్ శాఖకు అవార్డు రావడం జరిగింది. సాంకేతిక వినియోగంలో ముందున్న మన తెలంగాణ పోలీసులు ఒక అంశంలో మనకు ఏంటంటే అది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 అనేది అనే అంశం పాయింట్ ఆఫ్లో మనకు అవార్డు రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న సైబర్ టవర్స్ కావచ్చు, లేకపోతే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని పోలీసులు తీసుకుంటున్న సైబర్ ట్రాకింగ్ల వల్ల తెలంగాణలో గణనీయంగా నేరాలు తగ్గడం జరిగింది. మన పోలీస్ శాఖ చేస్తున్న కృషికి కానీ అవార్డు రావడం జరిగింది. అయితే దీనికి మన వాళ్ళు సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీ ఏంటంటే సైక్యాప్స్, సైబర్ క్రైమ్ అనాలిసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్. అయితే ఈ ఐటీ అప్లికేషన్ దేశంలోనే ఉపయోగిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండడం జరిగింది. ఇది ఒకటి. మరొక న్యూస్ చూసుకున్నప్పుడు ఇన్కాయిస్ అంటే మనకు తెలుసు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేటిక్స్ సర్వీసెస్. ఇది విపత్తుల అంటే సముద్ర విపత్తులకు సంబంధించిన సంస్థ. దీనికి విపత్తు నిర్వహణ హై ప్రపంచ కాంగ్రెస్ విపత్తు ప్రమాద తగ్గింపు ఎక్సలెన్స్ 2021 అవార్డు రావడం జరిగింది. అంటే విపత్తుల నిర్వహణకు, అలాగే సముద్రంలో జరిగే అలజడులు కావచ్చు, లేకపోతే మనకు ఏదైతే భూకంపాలు ఏర్పడడం కావచ్చు, అలాగే ఇతరత్ర సముద్రంలో జరిగే వివిధ రకాల చర్యలను ఎప్పటికప్పుడు మనకు సునామీ లాంటి చర్యలను మనకు తెలపడంలో ఇన్కాయ్ సంస్థ ముందుంటుంది. దీనికి ఈ విపత్తు నిర్వహణ హై ప్రపంచ కాంగ్రెస్ విపత్తు ప్రమాద తగ్గింపు ఎక్సలెన్స్ 2021 అవార్డు రావడం జరిగింది. ఇది 2021కి సంబంధించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక న్యూస్ తెలంగాణది. కాకతీయ ఉత్సవాలు. తెలంగాణకు కాకతీయులు ఏదైతే మన గడ్డపై పరిపాలించారో వరంగల్ హన్మకొండ కేంద్రంగా కాకతీయ కళాభావాన్ని చాటే విధంగా జూలై 7 నుంచి 7 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు వరంగల్లో జరగబోతున్నాయి. ఇదొక న్యూస్. అలాగే చాలా మేజర్ న్యూస్ అందరి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 6.1 రిక్టర్ స్కేలుపై తీవ్రతతో భూకంపం రావడం జరిగింది. రాత్రి జరిగిన భూకంపంలో దాదాపు 1000 మందికి పైన చనిపోతే 1500 నుంచి 2000 వరకు ఇల్లు దెబ్బతీయడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో పెద్ద భూకంపం. ఇది బుధవారం రాత్రి సుమారు 1:54 నిమిషాల టైంలో ఈ భూకంపం రావడం జరిగింది. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, తీవ్ర అల్లకల్లోల పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇది రావడం వల్ల ఆ దేశం కోలుకోలేని విధంగా దెబ్బతినే పరిస్థితి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. అలాగే ఇంకొకటి ఆర్తి ప్రభాకర్ ఎవరంటే ప్రవాస అమెరికన్. ఈమెను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గారు ఆర్థిక సలహాదారుగా నామినేట్ చేయడం జరిగింది. ఆర్తి ప్రభాకర్ ఈమెను కనుక ఒకవేళ ఈ సెనెట్ కనుక ఆమోదించినట్టయితే ఈమె ఆర్తి ప్రభాకర్ గారు మన అమెరికా అధ్యక్షునికి ఆర్థిక సలహాదారుగా నియమితం కావడం జరుగుతుంది. అలాగే మరొక ఆర్థిక అంశం మనకు రావడం జరిగింది. మీకు తెలుసు ఇప్పటికే భారతదేశంలో రకరకాల కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు మరొక బ్యాంకు మోసం అనొచ్చు, ఇది కుంభకోణం అనొచ్చు.
జరిగింది. డిహెచ్ఎఫ్ఎల్ దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ, దీని యొక్క సిఎండి కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్లు, వీళ్ళు తండ్రి కొడుకులు. వీళ్ళు బ్యాంకులను లోన్ తీసుకొని మోసం చేశారు అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు 34,615 కోట్ల రుణాలు తీసుకొని కట్టకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణం. ఇంతకుముందు కాలంలో మనకు తెలుసు, విజయ్ మాల్యా దాదాపు సుమారు 7-8 వేల కోట్లు, తర్వాత నీరవ్ మోడీ దాదాపు 18,000 కోట్లతో అవే పెద్ద కుంభకోణాలుగా ఉంటే, ఈ డిహెచ్ఎఫ్ఎల్ అనే సంస్థ 34,615 కోట్లకు బ్యాంకులకు మోసాలు చేసింది. భారత బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణం. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించినప్పుడు, మనము మామూలుగా చిన్న చిన్న లోన్లు ఇచ్చినప్పుడు లేదా మామూలు వ్యక్తులకు ఇచ్చినప్పుడు చాలా రకాలుగా పర్టికులర్గా చూస్తూ, ఏదన్నా అసెట్ క్రియేట్ చేసినప్పుడు అసెట్ ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, రెగ్యులర్ కడుతున్నారు లేదని బ్యాంకింగ్ అబ్జర్వ్ చేస్తుంది రెగ్యులర్గా. కానీ ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు తీసుకున్న లోన్లపైన అబ్జర్వ్ చేయకపోవడం అనేది ఇక్కడ ఒక ఆసక్తిదాయక అంశం. దీనివల్ల ప్రజల సంపద అనేది కొంతమంది వ్యక్తుల మోసం వల్ల ప్రజలు నష్టపోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు రుణాలు అందక లేదా సంక్షేమ రంగంకు, అభివృద్ధి రంగంకు చాలా రకాలుగా ప్రోత్సాహకాలు అందక, రుణాలు అందక కూడా ఇది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంకొకటి, కరోనా టీకా. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అయిన జాన్సన్ అంటే ఇది ఆల్రెడీ అక్కడ ఉత్పత్తి అవుతుంది. అయితే తన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసే టీకా అయిన జాన్సన్ అదనపు ఉత్పత్తి ప్లాంటును బయోలాజికల్ ఈలో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని ఉత్పత్తిని పెంచే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఎక్కువ ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో బయోలాజికల్ ఈలో అదనపు ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చేది. ఇక్కడ గమనించినప్పుడు బయోలాజికల్ ఈ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన సంస్థ, ఇది ఇప్పటికే అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ టీకా పేరు కార్బేవాక్స్. ఇది 12 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చారు, 18 లోపల కూడా ఇస్తున్నారు. ఇది విజయవంతమైన వ్యాక్సిన్గా పేరుగాంచడం జరిగింది. అలాగే మనము క్రీడల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఒకటి రావడం జరిగింది. ఆల్రెడీ నిన్ననే మనం చెప్పుకున్నాం, రొనాల్డో సింగ్ కాంస్య పథకం గెలిచి మొట్టమొదటి భారత సైక్లిస్ట్గా అవతరిస్తే, ఇక్కడ మన దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్ అయిన రొనాల్డో సింగ్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ సేమ్ అదే పోటీలో రజత పథకం సాధించి, కాంస్య పథకం సాధించి మొట్టమొదటి భారతీయుడైతే ఇప్పుడు రజత పథకం సాధించి కూడా తన రికార్డు తనే బద్దలు కొట్టుకుని మొట్టమొదటి సైక్లిస్ట్గా రొనాల్డో సింగ్ అవతరించారు. వాళ్ళు ఇక్కడ రజత పాయింట్ గెలిచాడు కాబట్టి, మరి స్వర్ణం గెలిచింది ఎవరంటే యమసాకి జపాన్ చెందిన వ్యక్తి, కాంస్యం గెలిచింది ఆండ్రీ కజకిస్తాన్కి చెందిన వ్యక్తి. ఇక్కడ ఇదా చూసుకున్నప్పుడు భారత్ సైక్లిస్ట్ సమైక్య అనేది ఒకటి ఉంటుంది. ఈ సమైక్యకు చైర్మన్గా ఉండేది ఏంటంటే ఓంకార్ సింగ్ ఒకటి. అలాగే మనకు తెలుసు, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు, అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అననుకూలంగా ఉండడం, ఫెడ్ కానీ భారత్ కానీ వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం లాంటి చర్యలు, మళ్ళీ కోవిడ్ 4th వేవ్ వస్తుందన్న భయం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకెంతకాలము కొనసాగుందో చెప్పలేమనే పరిస్థితుల వల్ల భారతదేశంలోని విదేశీ మదుపరులు ఎప్పుడైతే భారతదేశ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులను నిరంతరాయంగా వెనుకకు తీసుకోవడం లాంటి చర్యల వల్ల భారత కరెన్సీ అయిన రూపాయి తన జీవిత కాల కనిష్టానికి చేరుకుంటూ తన రికార్డును తనే రోజు రోజుకు బద్దలు కొట్టుకుంటూ వెళ్తూ నిన్నటి వరకు రూపాయి విలువ 78.32 డాలర్కు, ఒక డాలర్కు 78.32 వద్ద ముగిసి తన జీవిత కాల కనిష్ట స్థాయికి చేరుకున్నది. ఇది వివిధ సంస్థల అంచనా ప్రకారం ఇది 81 రూపాయి వరకు వెళ్తుందని కొన్ని సంస్థలు అంచనా వేయడం జరుగుతుంది. ఈజీ చెక్ బ్రెస్ట్. మీకు తెలుసు, క్యాన్సర్ రకరకాలుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ అవకాశం ఉన్నది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపోలో ఆసుపత్రి అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్ పేరు ఏం పేరంటే ఈజీ చెక్ బ్రెస్ట్.
ఈజీ చెక్ బ్రెస్ట్ అనే టెస్ట్ కిట్ను వీళ్ళు అభివృద్ధి చేయారు. దీని ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ఒక 5 mm నమూనా రక్తాన్ని తీసుకుని టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందస్తుగానే మనము దాన్ని గుర్తించడం వల్ల క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ను మనం తీసుకొని తొందరగా నయం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఈ ఈజీ చెక్ బ్రెస్ట్ ద్వారా ఫలితాలు 99% అనుకూలంగా ఉన్నాయని, ఆ ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయని ఈ సంస్థ పేర్కొన్నది. అయితే ఈ సంస్థ ఈ ఈజీ చెక్ బ్రెస్ట్ను దాతర్ క్యాన్సర్ జెనెటిక్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బ్రిక్స్ బిజినెస్ ఫోరం, మీకు తెలుసు రేపు బ్రిక్స్ సదస్సు వర్చువల్గా జరగబోతుంది. ఈ బ్రిక్స్ దానికి ముందు నిన్న జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో గౌరవ ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 7.5% ఉండబోతుంది. భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటుందని పేర్కొంటూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది $1.5 ట్రిలియన్ అంటే దాదాపు 115 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొనడం జరిగింది. అలాగే క్రిప్టో కరెన్సీ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఇది డిజిటల్ కరెన్సీ. డిజిటల్ ఆస్తులు అయిన క్రిప్టో కరెన్సీలో లావాదేవీలపై మూలం వద్ద పన్ను అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ TDSను విధింపునకు భారత ఆదాయ పన్ను శాఖ నిబంధనలను రూపొందించడం జరిగింది. అంటే క్రిప్టో కరెన్సీపై TDSను విధించేందుకు భారత ఆదాయ పన్ను శాఖ నిబంధనలు రూపొందించింది. దీన్ని జూలై 1 నుంచి అమలు చేస్తుంది. 10,000 రూపాయల పైన జరిగే క్రిప్టో కరెన్సీ లావాదేవీలపైన 1% TDS విధించనున్నారు. TDS దీని పాయింట్ ఆఫ్ ఏంటంటే TDS కోసం డిజిటల్ ఆస్తుల పాయింట్ ఆఫ్లో బదిలీ చేసిన తేదీ చెల్లింపు విధానాన్ని కూడా స్పష్టంగా వాళ్ళు పేర్కొనాల్సి ఉంటుంది, రిటర్న్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదైతే డిజిటల్ కరెన్సీ పాయింట్ ఆర్థిక బిల్లులో మీకు తెలుసు 30% క్రిప్టో కరెన్సీపై పన్ను విధిస్తామని ఎప్పుడైతే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారో ఆ తర్వాత రంగంలో TDS ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ TDS పాయింట్ ఆఫ్లో ఈ నిబంధనల మేరకు ఆర్థిక బిల్లు 2022లో సెక్షన్ 194(s)ను ప్రత్యేకంగా ఈ TDS పాయింట్ ఆఫ్లో ఆర్థిక బిల్లులో చేర్చడం జరిగింది. ఇదొక న్యూస్ మనకు రావడం జరిగింది. ఇక మనకు S&T పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు PSLV-53 అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అలాగే GSLV ఉంటుంది, జియో సింక్రోనస్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV-53 శ్రీహరికోట నుంచి అంటే షార్ నుంచి ఈ నెల 30న ప్రయోగించనున్నారు. అయితే దీని పాయింట్ ఆఫ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదొక న్యూస్ రావడం జరిగింది. అయితే ఇది 30 తారీఖు నాడు మనకు తెలుస్తుంది. ఇది విజయవంతం అయిన తర్వాత మనకు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దీని ప్రత్యేకతలు ఏంది, దీని ద్వారా ఏ సేవలు అందబోతున్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి దానిపైన మనం 30 తారీఖు నాడు మళ్ళీ ఒకసారి దాని పాయింట్ ఆఫ్లో పూర్తి డీటెయిల్గా చర్చించుకుందాం. అలాగే మనకు తెలుసు GSAT-24 జియో సింక్రోనస్ శాటిలైట్లో 24వ సిరీస్ ఇది ఫస్ట్ 2018లో స్టార్ట్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే వీడియోస్, ఆన్లైన్, డిజిటల్, అలాగే DTH టెలివిజన్ ఆన్లైన్ ప్రసారాల పాయింట్ ఆఫ్లో GSAT అనేది ఉపయోగిస్తున్నారు. GSAT-24ను ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా మొన్న విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం విజయవంతం కావడం జరిగింది. దీని యొక్క బరువు 4.180 4 కిలోల 180 గ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఏరియన్ 5 రాకెట్ ద్వారా కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించి విజయవంతం చేయరు. ఈ ఉపగ్రహం ద్వారా 24 KU బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా దీని ద్వారా ప్రయోగించారు. దీని ఉపయోగం ఏంటంటే DTH అప్లికేషన్స్ కవరేజ్, అంటే ఈ డైరెక్ట్ టు హోమ్ ఏదైతే ఉందో ఈ DTH సేవలను మరింతగా అంటే పాన్ ఇండియా లెవెల్లో అంటే భారతదేశం మొత్తంలో అన్ని ప్రాంతాలకు ఈ DTH సేవలను విస్తృతంగా విస్తరించేందుకు ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనము
ఇంకొక 2 న్యూస్ మనము చూసుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు అది కరెంట్ పోయింది. దీని పాయింట్ ఆఫ్ చూసినప్పుడు శ్రీలంక ఇష్యూ. శ్రీలంక దేశంలో కేబినెట్ 21వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. దీని ఉద్దేశం ఏంటంటే దేశ అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారులను తొలగిస్తూ పార్లమెంట్ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతూ దీని ద్వారా పార్లమెంటును బలోపేతం చేయడం జరిగింది. అయితే మీకు తెలిసి ఈ మధ్యలో శ్రీలంకలో అనిశ్చిత పరిస్థితి ఉంది. కొత్త అధ్యక్షుడు వచ్చారు, తన ఒక వ్యవస్థను సెటరేట్ చేసే పనిలో ఉన్నారు. అయితే గతంలో ఉన్న ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో 2020లో ఇతను 20A అనే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ కంటే అధ్యక్షుడికే ఎక్కువ అనే విధంగా ఉంటూ అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కట్టబెడుతూ 20A అనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 21 రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుడు కూడా అధ్యక్షుడి కంటే పార్లమెంటుకే ఎక్కువ అధికారులు ఉంటాయి. అధ్యక్షుడు కూడా పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి. ఒకటి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకొక న్యూస్ రావడం జరిగింది మొన్న. విమానాలు, అంతరిక్ష నౌకలు, సైనిక ఇతర ఇంజనీరింగ్ అవసరాలకు ఉపయోగపడే మెటల్ 3D ప్రింటర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి భోజ్పూర్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేయడం జరిగింది. అంటే వివిధ రంగాలలో విమానాలు, అంతరిక్షం, సైనిక అలాగే ఇతర ఇంజనీరింగ్ రంగాల్లో 3D టైప్ ఆఫ్ ప్రింటర్ అంటే మెటల్ 3D ప్రింటర్ను పూర్తి మన భారత స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి భోజ్పూర్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. అయితే ఇందులో ఉపయోగించిన లేజర్ రోబో వ్యవస్థలు ఈ వ్యవస్థలో ఉపయోగించిన లేజర్ రోబో వ్యవస్థలు తప్ప మిగతా అన్ని రకాల విభాగాలను, పరికరాలను కూడా పూర్తి భారత స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ విభాగంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇవి ఈరోజు వరకున్న వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మొన్నటిది ఒక కవర్ అయింది, కొంచెం ప్రాబ్లం అయింది, కొంచెం నిన్న దాంట్లో కూడా కరెంట్ పోయింది. కాబట్టి ఇక ముందు డైలీ అందించే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.